أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقالت اليهود ليست النصارى على شيء وقالت النصارى ليست اليهود على شيء وهم يتلون الكتاب كذلك قال الذين لا يعلمون مثل قولهم والله يحكم بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. ఇంతవరకు మీ ముందు మనందరి ప్రవక్త, మహాప్రవక్త, కారుణ్యమూర్తి, దేవుని అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవం ఆయనపై శాంతి కురిపించుగాక, ఆయన మీద విశ్వప్రభు అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక గ్రంథం దివ్య ఖురాన్ నుండి 113వ వాక్యం యొక్క అరబ్బీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీని యొక్క అనువాదం: క్రైస్తవుల వద్ద సత్యం అనేదే లేదు అని యూదులు అంటారు, యూదుల వద్ద సత్యం అనేదే లేదు అని క్రైస్తవులు అంటారు. కానీ వారు ఉభయులు చదివేది దైవ గ్రంథమే. గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. వీరి అందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ తీర్పు దినం నాడు తీర్పు చెబుతాడు. సోదరులారా, దైవం ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు. అదేమిటంటే, క్రైస్తవులు మరియు యూదులు దైవ గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలు, వీరిని దైవం అత్యంత గౌరవంతో యా అహ్లల్ కితాబ్ అంటే గ్రంథాన్ని పొంది ఉన్నటువంటి ప్రజలారా అని వారిని ఎంతో గౌరవంతో సంబోధించడం జరుగుతుంది. ఇక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే, యూదులు అంటారు క్రైస్తవుల వద్ద ఏం సత్యం లేదు అని, అదేవిధంగా క్రైస్తవులు అంటారు యూదుల వద్ద ఏం సత్యము లేదు అని. కానీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ఇద్దరూ కూడా చదివేది ఆ దైవ గ్రంథమే, ఆ బైబుల్ గ్రంథమే చదువుతారు. పాత నిబంధన గ్రంథాన్ని మరి క్రైస్తవ సోదరులు దానిని అనుసరించరు, అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథాన్ని యూదు సోదరులు అనుసరించరు. కానీ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, రెండూ కూడా ఒకే గ్రంథంలో కలిసి ఉంటాయి, కానీ ఈ నిబంధనను వారు అనుసరించరు, ఆ నిబంధనను వీరు అనుసరించరు. ఇదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వారు ఉభయులు చదివేది దైవ గ్రంథమే అయినప్పటికీ ఒకరి మీద ఒకరికి వీరికి నమ్మకం ఉండదు. మరి ఒకరి మీద ఒకరు వీరు ఈ విధంగా నిందలు వేసుకుంటూ ఉంటారు, మేమే సత్యం మీద ఉన్నాము, మీరు సత్యంలో లేరు అని. మరి అంతేకాకుండా ఎవరికైతే గ్రంథ జ్ఞానం ఉండదో వారు కూడా ఈ విధమైనటువంటి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, సత్యం మా వద్ద ఉన్నది అని చెప్పి. దైవం ఒక మాట చెప్తున్నాడు. అదేమిటంటే, ఎవరు ఏ విధంగా అనుకున్నప్పటికీ కూడా, ఎవరు ఏ విధంగా భావించినప్పటికీ కూడా తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది. అది మరణం తర్వాత, మానవులు అందరూ చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతారు. అప్పుడు ఆ దినం వస్తుంది. ఆ దినాన్న దైవము ఎవరు సత్యం మీద ఉన్నారో, ఎవరు అసత్యం మీద ఉన్నారో, ఎవరు సత్యాన్ని అనుసరించారో, ఎవరు నిజమైనటువంటి విశ్వాసులో సమస్తాన్ని గురించి దైవము తీర్పు చెప్పే ఒక రోజు ఒకటి రాబోతున్నది. కాబట్టి ఇక్కడ మనము సత్యంలో ఉన్నామని భావించవచ్చు, కానీ మనము జీవితాంతం కూడా అసత్యాన్ని అనుసరించవచ్చు. ఇక్కడ ఎవరైతే అసత్యాన్ని అనుసరిస్తున్నారో అని ఎవరైతే భావిస్తున్నారో వారు సత్యాన్ని అనుసరిస్తూ ఉండవచ్చు. అందుకనే దైవం సెలవిస్తున్నాడు, ప్రతి వర్గము తన వద్ద ఉన్న దానితో ఆనంద పరవశమై ఉన్నది, కానీ ఎవరు నిజమైన మార్గంలో ఉన్నారో నీ ప్రభువునకే తెలుసుని దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని గురించి ఇక్కడ దైవం చెప్తున్నాడు. అదేమిటంటే, అల్లాహ్ ఆరాధనాలయాల్లో ఆయన నామస్మరణను నిషేధించి వాటి వినాశనానికి ఒడికట్టే వానికంటే పరమ దుర్మార్గుడు ఎవడు? దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే దేవుని యొక్క ఆరాధనా గృహాలలో ఆయన ఆరాధన చేయకుండా ఆపివేసి మరి ఆ ఆరాధనాలయాలను ఎవరైతే పడగొడుతూ ఉంటారో,
దాని వినాశనం కోసం ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో అటువంటి వాడు పరమ దుర్మార్గుడు అని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి ఈ విషయం దీని యొక్క సందర్భం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి 13 ఏండ్ల పాటు ఆయన మక్కా నగరంలో దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు, మరి ఆ మక్కాలో ఆయన సందేశాన్ని తిరస్కరించినటువంటి ప్రజలు ప్రవక్త ముహమ్మద్ వారిని మరియు ఆయన అనుచరులను దేవుని గ్రహమైనటువంటి కాబేతుల్లా, దీనినే బైబిల్ గ్రంథంలో బేతేల్ అని పిలవడం జరిగింది. ఈ కాబేతుల్లాను దర్శించకుండా, ఈ కాబేతుల్లా అంటే మనందరికీ కూడా తెలుసు, మరి ప్రతి సంవత్సరం కూడా ముస్లిం సోదరులు ఆ మక్కా నగరానికి వెళ్తుంటారు. ఆ ఉన్నటువంటి ఆ గర్భగుడినే కాబేతుల్లా అంటారు. మరి దీనిని దర్శించకుండా అందరినీ ఆపివేసేవారు, మరి దైవారాధన చేయకుండా వారిని ఆపివేసేవారు. దైవం అటువంటి వారిని హెచ్చరిస్తున్నాడు. మరి ప్రస్తుతం సమాజంలో మనము ఇటువంటి పరిస్థితులను కూడా చూస్తూనే ఉన్నాము. దేవుని యొక్క ఆరాధనాలయంలో దైవదాసులను రానియకుండా అడ్డుకుంటుంటారు, మరి దైవారాధన చేయకుండా అడ్డుకుంటుంటారు. మరి ఇది మన కళ్ళ ముందు పలస్తీనా దేశంలో మరి ఆ భయంకరమైనటువంటి రక్త పిశాచి లాంటి ఆ ఇజ్రాయెల్ దేశము పలస్తీనియన్లను కబ్జా చేసుకుని వారిని రాచి రంపాన పెడుతూ ఆ బైతుల్ ముఖద్దస్, దీనిని టెంపుల్ ఆఫ్ సులేమాన్ అని పిలవడం జరుగుతుంది. ఈ దేవుని ఆరాధనాలయము యూదు సోదరులకు, క్రైస్తవ సోదరులకు, ముస్లిం సోదరులకు కూడా చాలా పవిత్రమైనటువంటి స్థలం ఇది. మరి ఇటువంటి స్థలాన్ని యూదులు ప్రస్తుతము దానిని కబ్జా చేసుకొని ముస్లిం సోదరులు మరియు క్రైస్తవ సోదరులను అందులో ప్రార్థన చేయకుండా ఆపుతున్నారు. ఇటువంటి వారిని గురించి దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే దేవుని ఆరాధనాలయాలలో ఆయన నామస్మరణను నిషేధించి మరి ఆయన ఆరాధనను చేయడానికి ఎవరైతే అడ్డుకుంటుంటారో, అంతేకాకుండా ఆ ఆరాధనాలయాల యొక్క వినాశనానికి ఎవరైతే కృషి చేస్తుంటారో, ఇటువంటి వారు భయంకరమైనటువంటి నరక శిక్షకు అర్హులు. వారు ఎన్నడూ కూడా దేవుని ఆరాధనలో అడుగు పెట్టకూడదు. ఒకవేళ అడుగు పెట్టినా కూడా భయపడుతూ ప్రవేశించాలి. కానీ వారికి ప్రపంచంలో తీవ్రమైనటువంటి పరాభవము, పరలోకంలో భయంకరమైనటువంటి శిక్ష తప్పదు అని దైవము చాలా కఠినంగా హెచ్చరించడం జరిగింది. కాబట్టి దేవుని ఆరాధనాలయాలలో దేవుని యొక్క దాసులను మనం అడ్డుకోకూడదు. దేవుని ఆరాధనాలయాల యొక్క వినాశనానికి మనము ఎన్నడూ కూడా పాల్పడకూడదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత సోదరులారా, ఒక అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం రాబోతున్నది. దీని గురించి మీరు సావధానంగా ఆలకించండి. ఇక్కడ దైవము ఏం చెప్తున్నాడు అంటే, వలిల్లాహిల్ మష్రిక్ వల్ మగ్రిబ్ ఫఐనమా తువల్లు ఫసమ్మ వజ్హుల్లాహ్ ఇన్నల్లాహ వాసిఉన్ అలీం. దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రాక్ పశ్చిమాలన్నీ కూడా అల్లాహవే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కునకు త్రిప్పినా అక్కడ మీకు అల్లాహ్ సన్ముఖం లభిస్తుంది. ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు, ఆయన అంతా తెలిసినవాడు. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నమాజు వేళ అయిన తర్వాత ఆయన ఆ ఒంటి మీదనే నమాజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మిగతా వారు, అంటే సత్యాన్ని తిరస్కరించే ఆ మక్కాలో ఉన్నటువంటి ప్రజలు, వీరు కాబేతుల్లా వైపునకు తిరిగి నమాజు చేయకుండా ఏ దిక్కు పడితే ఆ దిక్కును నమాజు చేస్తున్నారేమిటి, మరి ఈయన చెప్పినది ఈయన వ్యతిరేకిస్తున్నాడు కదా అని అపవాదు వారు లేపడం ప్రారంభించారు. దానికి సమాధానంగా దైవం ఇక్కడ చెప్తున్నాడు, ప్రాక్ పశ్చిమాలు, తూర్పు పడమరలు మరియు ఉత్తర దక్షిణాలు సర్వం కూడా దైవానివే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కునకు త్రిప్పినా అక్కడ మీకు ఆయన సన్ముఖం లభిస్తుంది. మరి అదేమిటండి, మరి ముస్లిం సోదరులు ఆ కాబేతుల్లా వైపునకు, అంటే పశ్చిమాన తిరిగి వారు నమాజ్ చేస్తారు కదా అని. సోదరులారా, ఇది ఈ విధంగా మానవులందరూ, అంటే విశ్వాసులందరూ కూడా ఆ పశ్చిమ దిక్కున తిరిగి నమాజు చేయడం అనేది అది ఒక డిసిప్లైన్కి, ఒక క్రమశిక్షణకు సూచన. అందరం కూడా ఒక వైపునకు తిరగడం అనేది ఒక క్రమశిక్షణకు సూచన అన్నమాట. ఒకవేళ ఈ నిబంధన లేదనుకోండి, మస్జిద్లో దేవుని ఆరాధనలో ఒకడు ఈ దిక్కునకు తిరుగుతాడు, ఇంకొకటి ఈ దిక్కునకు తిరుగుతాడు. కానీ అటువంటి దానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేకుండా ఒక డిసిప్లైన్ కోసము, ఒక క్రమశిక్షణ కోసము అందరం కూడా ఒకే వైపునకు తిరగడం అనేది ఇక్కడ నిబంధన విధించడం జరిగింది తప్ప దైవం ఆ దిక్కునే ఉంటాడు అన్న విషయం ఎంత మాత్రం కూడా కాదు. అంతిమ గ్రంథం ఖురాన్లో అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే,
ఏమండి దైవము ప్రతి దిక్కున ఉంటాడు, అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం జరిగింది కదా. దానికి దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు, లైస కమిస్లిహి షయ్యిన్. ఆయనకు అంటే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సిద్ధాంతం బయలుదేరింది. అదేమిటంటే అద్వైతం. ఇదేంటంటే దేవుడు జీవుడు ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు కూడా ఒకటే. దేవుడే జీవుడు, జీవుడే దేవుడు, జీవాత్మే పరమాత్మ, పరమాత్మే జీవాత్మ, నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు. ఈ అద్వైత సిద్ధాంతము ఒకటి విచిత్రమైనటువంటి సిద్ధాంతం బయలుదేరింది. అంటే దైవము వేరు, జీవుడు వేరు కాదు, ఇద్దరు కూడా ఒకటే. ఏ దిక్కున మనము చూసినప్పటికీ కూడా అది దైవమే. కాబట్టి ఈ చెట్టు దైవమే, ఈ పుట్ట దైవమే, ఈ ఆకాశము దైవమే, మనిషి కూడా దైవమే, ఈ జీవజాలం కూడా దైవమే. ఎందువలంటే దైవం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఏది చూసినా కూడా మనము దైవమే అన్న విచిత్రమైనటువంటి సిద్ధాంతం ఒకటి బయలుదేరింది. దానికి అంతిమ గ్రంథం ఖురాన్లో చాలా స్పష్టమైనటువంటి ఒక ఉదాహరణను దైవం ఇస్తున్నాడు. అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం సెలవిస్తున్నాడు, ఎవరైతే అందరూ కూడా ఒకటే, ప్రతీది కూడా దైవమే అని ఎవరైతే భావిస్తారో, దైవము జీవము రెండు కూడా ఒకటేనండి, మనిషే దైవము, దైవమే మనిషి, అంతా కూడా ఆయనమయమే అని భావిస్తుంటారు కదా. వారిని గురించి దైవం ఒక ప్రశ్న ఇస్తున్నాడు, అఫమై యహ్లకు కమన్ లా యహ్లకు అఫలా తజక్కరు. పుట్టించినవాడు ఏమి పుట్టించలేనివాడు ఇద్దరు ఒకటే అవుతారా? ఒకసారి మీ మనసు పెట్టి ఆలోచించండి. ఒక మనిషి ఉన్నాడండి, మనిషి ఏదైనా సృష్టించగలడా? ఈ రోజున చిన్న ఈగకు ప్రాణం పోయగలడా? అంతేకాకుండా ఆ ఈగ మనిషి నుండి ఏదైనా తీసుకుని పారిపోతుంది అనుకోండి, దాన్ని కూడా పట్టుకోలేడు. ఇంత బలహీనమైనటువంటి మనిషి దైవం ఎలాగవుతాడు? చూడండి, దైవము ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు. పుట్టించేవాడు ఏమీ పుట్టించలేనివాడు ఇద్దరు ఎలా సమానం అవుతారు? ఒకసారి మీ బుద్ధిని ఉపయోగించి ఆలోచించండి. కాబట్టి దేవుడు జీవుడు ఎన్నడూ కూడా ఒకటి కారు. దైవం ఆయన స్థానంలో పవిత్రంగా ఉన్నాడు, ఆయన స్థానంలో ఉన్నతంగా ఉన్నాడు. కానీ మనిషి ఆయన దాసుడు మాత్రమే, అత్యంత బలహీనమైనటువంటి దాసుడు మాత్రమే. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మనిషి ఈ రోజున ఎంత టెక్నాలజీని సంపాదించుకున్నాడు, ఎంత శాస్త్ర విజ్ఞాన పరంగా ఎంత అభివృద్ధి సాధించాడు. కానీ చూడండి సోదరులారా, మన శాస్త్ర పరిజ్ఞానాన్ని వెక్కిరిస్తూ ఒక సంఘటన జరిగింది. 10 రోజుల క్రితము ఆ మలేషియాలో ఒక విమానం తప్పిపోయింది. నేటికి కూడా మొత్తం ప్రపంచం అంతా ఏకమై గాలిస్తున్నప్పటికీ కూడా దాని జాడలను కనుక్కోలేకపోతున్నారు. చూడండి, మనిషి యొక్క విజ్ఞానాన్ని వెక్కిరిస్తూ ఏ విధంగా జరుగుతుందో. కాబట్టి మనిషి యొక్క విజ్ఞానము ఎంతగా అభివృద్ధి సాధించినా దానికి ఒక పరిమితం ఉంటుంది. కానీ దేవుని జ్ఞానానికి పరిమితం ఉండదు. ఆయన అపరిమితమైనటువంటి జ్ఞాని ఆయన. కాబట్టి ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడు అంటే, వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఆయన లాంటి సాటి సమానము ఎవరూ లేరు. ఇక్కడ ఏ మనిషిని ఆయన సాటి చేయలేము, ఎంత మహత్తరమైనటువంటి శక్తి కూడా ఆయనకు సాటి కాదు, ఆయనకు ఆయనే సాటి. కాబట్టి మనిషిని, జీవజాలాన్ని మనము దైవమని పిలిచి మనము ఆయనను అవమానపరచకూడదు. దేవుడు జీవుడు ఎన్నడూ కూడా ఒకటి కాలేరు. కాబట్టి అద్వైత సిద్ధాంతాన్ని అంతిమ గ్రంథం ఖురాన్ చాలా సున్నితంగా తిరస్కరిస్తుంది, ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. అంటే దైవము వేరు, జీవము వేరు. దైవము సృష్టికర్త అయితే ఈ జీవం అనేవాడు సృష్టి రాశి. ఈ సృష్టి రాశి సృష్టికర్తను ఆరాధించడం తప్ప మరొక మార్గము లేదు అని మనకు అంతిమ గ్రంథం ఖురాన్ సెలవివ్వడం జరిగింది. అయితే సోదరులారా, ఇక్కడ సర్వవ్యాప్తి, దైవం సర్వవ్యాప్తి అన్న ఒక విషయం ఇక్కడ వచ్చింది. అంతిమ గ్రంథం ఖురాన్లో మరొక సందర్భంలో దైవం సెలవిస్తున్నాడు, అర్రహమాను అలల్ అర్షిస్తవా. ఆయన ఆకాశ సామ్రాజ్య పీఠంపై అధిష్ఠినుడే ఉన్నాడు, అంటే అధిష్ఠించి ఉన్నాడు, ఆసీనుడే ఉన్నాడు. ఇంకొక సందర్భంలో చెప్పడం జరిగింది, ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని అనగదొక్కడని మీరు నిర్భయంగా ఉన్నారా అని మరొక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇదేమిటండి, దైవం అంతా కూడా వ్యాపించి ఉన్నాడని చెప్తున్నారు, మరి ఆయన ఆకాశం మీద సింహాసనం మీద ఉన్నాడు అని చెప్తున్నారు, రెండిటికి కూడా పొంతన ఏంటండి అని సందేహం రావచ్చు. సోదరులారా, ఒక విషయం చెప్తున్నాను, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దైవం ఇక్కడ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే, ఆయన జ్ఞానం ఇక్కడ వ్యాపించి ఉన్నది, ఆయన శక్తి ఇక్కడ వ్యాపించి ఉన్నది, ఆయన సామర్థ్యం ఇక్కడ వ్యాపించి ఉన్నది, ఆయన నియమించినటువంటి నియమ నిబంధనలు ఇక్కడ వ్యాపించి ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, ఒక చిన్న పిల్లవాని చేతిలో బంతి చూడండి, బంతి మాదిరిగా సర్వ సృష్టి అంతా కూడా, సర్వ విశ్వం అంతా కూడా దేవుని చేతిలో ఇమిడి ఉన్నది.
కాబట్టి ఇక్కడ ఉన్నది ఏమిటంటే ఆయన శక్తి సామర్థ్యం, ఆయన జ్ఞానాలు. ఉదాహరణకు చూడండి, సూర్యుని యొక్క వెలుగు ఏ విధంగా అయితే ప్రపంచమంతా వ్యాపిస్తుందో అదేవిధంగా ఆయన సమస్త సృష్టిని కూడా తన చేతిలో ఇముడ్చుకుని ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి గల దైవం ఆయన. కాబట్టి ఇక్కడ ఉన్నాడు అంటే ఆయన ఇక్కడికి వచ్చేసాడని, లేకపోతే ఏదైనా అవతారాన్ని ధరించి వచ్చాడని అంత మాత్రం అర్థం కాదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. దైవము మరొక సందర్భంలో చెప్తున్నాడు, దైవదూతలు ప్రార్థిస్తున్నారు ఏమని, రబ్బనా వసిఅత కుల్ల షైఇన్ వ రహమతున్ వ ఇల్మ. ఓ ప్రభువా, నీవు నీ జ్ఞానంతో నీ కారుణ్యంతో సమస్త విశ్వాన్ని కూడా వ్యాపించి ఉన్నావు అని దైవదూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆయన జ్ఞానంతో సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయన యొక్క నాలెడ్జ్ తోటి, ఆయన యొక్క కారుణ్యంతో ఆయన సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సర్వము కూడా దైవానిదే. ఎవ్రీబడి ఈజ్ గాడ్ అని చాలామంది చెప్తుంటారు. ఎవ్రీబడి ఈజ్ గాడ్ అంటే ఇదే అద్వైత సిద్ధాంతము. దైవము జీవము ఇద్దరు కూడా ఒకటే అని. కానీ ఇస్లాంలో దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు, ఎవ్రీబడి ఈజ్ గాడ్స్ అంటే అంతా కూడా దైవానిదే. ఈ సృష్టి దైవానిదే, ఈ మనిషి దైవానికి చెందినవాడు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ జీవజాలము, ఈ సమస్తము కూడా దైవానికి చెందినటువంటి ఆస్తి. కాబట్టి ఒక వ్యక్తికి ఒక వస్తువు ఉన్నదనుకోండి, ఆ వస్తువు ఆ వ్యక్తి ఇద్దరు ఒకటే అని మనం చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అదేవిధంగా దైవానికి చెందినటువంటి వస్తువులే మన అందరం కూడా, దైవానికి చెందినటువంటి సంపద మనందరం కూడా. అందుకని దైవం చెప్తున్నాడు, మరి భూమి ఆకాశాల్లో సమస్తము కూడా నాదే అంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవం సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు అంటే అర్థం ఏమిటంటే, ఆయన జ్ఞానం అంతా కూడా ఇక్కడ వ్యాపించి ఉన్నది, ఆయన అధికారం అంతా కూడా వ్యాపించి ఉన్నది, ఆయన నియమం అంతా కూడా, ఆయన కారుణ్యం అంతా కూడా ఇక్కడ వ్యాపించి ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంతిమ గ్రంథం ఖురాన్లో సందర్భంలో చెప్తున్నాడు, వైజ సఅలక ఇబాది అన్ని. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి అడుగుతారు దైవం ఎక్కడున్నాడు అని. వారికి మీరు చెప్పండి, ఫ ఎన్ని కరీబో, నేను చాలా దగ్గరగా ఉన్నాను, ఉజీబు దావతకు దాయ్ ఇజా ద అని. ఎవరైతే నన్ను పిలుస్తారో నేను అతని పిలుపుని వింటాను, ఆ పిలుపుకు సమాధానం కూడా పలుకుతానని చెప్పండి అని చెప్పడం జరిగింది. కాబట్టి దైవం ఎక్కడో లేడు సోదరులారా, సమస్తాన్ని కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు. నలుగురు వ్యక్తులు మంతనాలు జరుపుకుంటున్నప్పుడు 5వ వ్యక్తిగా దైవం అక్కడ ఉంటాడు. 6 వ్యక్తులు ఉంటే 7వ వ్యక్తిగా ఆయన దైవం అక్కడ ఉంటాడు. కాబట్టి ఆయన జ్ఞాన పరిధికి అతీతంగా ఏది కూడా లేదు. మరి మరొక సందర్భంలో ఖురాన్లో చెప్పడం జరిగింది, మరి నల్లటి చీకటిలో నల్లటి రాయి మీద నడిచే నల్లటి చీమ యొక్క కాళ్ళ ఆ సవ్వడి సైతము ఆయన ఎరుగుదుడు. దైవం మరొక సందర్భంలో ఖురాన్లో చెప్తున్నాడు, నేను మనిషిని పుట్టించాను, అతన్ని మదిలో మెదిలే ఊహలను సైతము నేను ఎరుగుదును. మనము ఒకటి ఊహిస్తుంటాము, ఒకటి చేద్దామని, అది చెయ్యము. కానీ ఆ చెయ్యక ముందే మన మనసులో మెదిలే ఆ ఊహలను సైతము దైవం ఎరుగుతాడు. దైవం తెలుసుకుంటాడు. కాబట్టి ఆయన దైవం అయ్యాడు, మనం అందరం కూడా మానవులమయ్యాము. నహను అఖ్రబ ఇలైహి మిన్ హబ్లిల్ వరీద్, నేను మీ కంట నాళాని కంటే కూడా దగ్గరగా ఉన్నాను. నేను నియమించినటువంటి దైవదూతలు కుడి ఎడమన కూర్చుండి మీరు చేసే ప్రతి పనిని నమోదు చేస్తున్నారు. అంతేకాదు, మా యల్ఫజు మిన్ ఖౌలి ఇల్లా లదైహి రఖీబున్ అతీద్, మీ నోటి నుండి వెలువడే మాటను నమోదు చేయడం కోసం అనుక్షణం కూడా ఒక పరిశీలకుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనిషి ఆలోచనలు, మనిషి ఊహలను సైతము ఆయన నమోదు చేస్తున్నాడు. అంటే ఎంత దగ్గరగా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, దైవము ఉన్నాడు అంటే మనిషి తెలివితేటలు ఏమైనా ఆలోచించాయంటే భౌతికంగా ఒక ఆకారాన్ని కలిగి ఉంటాడేమో దైవము అని చెప్పేసి మనిషి పొరపడుతున్నాడు. కానీ సోదరులారా, భౌతికమైనటువంటి ఆకారాన్ని దైవము కలిగి ఉండలేదు. ఆయన ఆత్మస్వరూపుడు, సమస్తాన్ని కూడా ఆయన వ్యాపించి ఉన్నవాడు. ఈ విషయాన్ని గురించి మనము అర్థం చేసుకోవాలి. మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, అలంతర అన్నల్లాహ మాఫిస్ సమావాతి వమాఫిల్ అర్జ్, ఆకాశంలో భూమిలో ఉన్న ప్రతి వస్తువును గురించి ఆయనకు తెలుసు అన్న సంగతి మీకు తెలియదా? కాబట్టి సోదరులారా, మరి ఈ విషయాన్ని గురించి మనకు వేదం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. యజుర్వేదము మనకి ఏమని చెప్తుందంటే, సర్వవ్యాపకుడైన ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, శరీరరహితుడు, నిర్వికారుడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్నవాడు. ఆయన శరీర రహితుడు,
మనిషిలాగా ఆయన శరీరాన్ని ధరించలేడు. నిర్వికారుడు అంటే వికారము లేనివాడు, అంటే బలహీనతలు లేనివాడు. మనిషిలాగా పుట్టడము, చనిపోవడము, బాధలు పడ్డము, రక్తం కార్చడము, ఇటువంటి బలహీనతలు లేనివాడే దైవము అని అక్కడ వేదం మనకు యజుర్వేదం చెప్తుంది. మరి ఇదే విషయాన్ని భగవద్గీత గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. 9వ అధ్యాయం 4వ శ్లోకాన్ని మనము గమనించినట్లయితే, మయా తత్మిదం సర్వం జగత్ అవ్యక్త రూపేణ, సర్వ ప్రపంచము అవ్యక్త రూపుడైనటువంటి నా చేత వ్యాపించబడి ఉన్నది. అంటే ప్రాణులన్నీ నా యందే ఉన్నాయి, కానీ నేను వాటి యందు ఉండడం లేదు అని అక్కడ చాలా స్పష్టమైనటువంటి శ్లోకం మనకు కనబడుతుంది. కాబట్టి సర్వం ప్రపంచమంతా కూడా అవ్యక్త రూపుడును, అంటే ఏ రూపమో తెలియనటువంటి మీకు, అంటే అవ్యక్త రూపము, వ్యక్తం కాబడనటువంటి రూపము, అంటే తెలియనటువంటి రూపము. రూపం లేదు కాదు, రూపం ఉన్నది ఆయనకి, కానీ అదేమిటో మనకు తెలియదు అనమాట. అటువంటి నాచే వ్యాపించబడి ఉన్నది సమస్త ప్రపంచమంతా కూడా. సమస్త ప్రాణులన్నీ నాలో ఉన్నాయి, నేను వాటిలో ఉండడం లేదు అని అద్వైత సిద్ధాంతాన్ని భగవద్గీత గ్రంథం స్వయంగా ఖండిస్తుంది. మరి సోదరులారా, ఇదే విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. చాలా స్పష్టమైనటువంటి వాక్యాలు కూడా మనకు కనబడుతుంటాయి. చూడండి, మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తుంటాడు, ప్రేమయందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉంటాడు, వాని యందు దేవుడు నిలిచి ఉంటాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటను ఆయన చెప్పాడు. కాబట్టి ఎవరైతే ప్రేమయందు నిలిచి ఉంటారో వారు దేవుని యందు నిలిచి ఉన్నట్టు, మరి అటువంటి వాని యందు దేవుడు కూడా నిలిచి ఉంటాడు. కాబట్టి దైవం ఎక్కడ లేడు, మన అందరిలోనే ఉంటాడు. అంటే దైవం యొక్క మంచితనము, ఆయన సుగుణాలు, ఆయన మంచి గుణాలు ఎవరివైతే ఉంటాయో, అంటే ఏ వ్యక్తులు అయితే ఉంటాయో అతనే దైవం యొక్క గుణగణాలను అతను స్వీకరించినట్టు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తిని, మంచి వ్యక్తిని చూసి దేవుళ్లాగా ఉన్నాడా అతను అని చెప్పేసి మనం భావిస్తుంటాం. అంటే దాని అర్థం ఏంటి, దేవుని యొక్క మంచి గుణాలన్నీ అతనిలో ఉన్నాయి అని చెప్పేసి. మరి ఇదే విషయాన్ని చూడండి, క్రీస్తు యేసు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమయందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకుని నా ప్రేమయందు ఉండండి. కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించడంలో, ఆయనను ఆరాధించడంలో మనము దైవాన్ని మన ముందు చూస్తాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇదే విషయాన్ని గురించి చాలా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఉండండి, ఆయన ధర్మాన్ని మీరు కాపాడుతూ ఉండండి, దైవాన్ని మీరు మీ ముందు చూస్తారు అని. కాబట్టి దైవాన్ని ముందు చూడడం అంటే అర్థం ఏమిటంటే, ఆ దేవుని యొక్క సుగుణాలను ఆయన యొక్క మంచితనాన్ని, ఆయనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప గుణాలను మనం ముందు చూస్తామని అర్థం అనమాట. అంతేగాని ఆయన ఒక భౌతిక రూపాన్ని మనం కల్పించి మన కళ్ళ ముందు చూస్తామనే అర్థం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. మరి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను. మరి ఇంత చక్కటి విషయాలు మన ముందు వచ్చాయి. దైవం సర్వవ్యాప్తి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తన జ్ఞానంతో ఇక్కడ వ్యాపించి ఉన్నాడని అంతిమ గ్రంథం ఖురాన్లో మరొక సందర్భంలో చెప్తున్నాడు, ప్రళయ దినాన్న నేను సమస్త విశ్వాన్ని నా చేతి మీద పట్టుకుని ఉంటాను, మరి ఆకాశాలన్నీ కూడా ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయని. అంటే ఆయన యొక్క స్వరూపం చూడండి ఎంత పెద్దదిగా ఉంటుంది, విశ్వమంతా కూడా ఆయన చేతిలో ఇమిడి ఉంటుంది బంతి మాదిరిగా. కాబట్టి సర్వం కూడా ఆయనలో ఉన్నది. అంతే తప్పించి మనము ఒక భౌతికంగా దైవుడు ఇక్కడే ఉన్నాడు, ఈ దిక్కునే ఉన్నాడు అని చెప్పేసి మనము ఎంత మాత్రం కూడా ఆయన నిర్దేశించలేము. నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే నేను ఇక్కడ చెప్పానో దీని మీద మనం బాగా ఆలోచించాలని, ఆచరణ చేయాలని, దైవం మనకు అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.